హలో బీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమ అండ్ రాధా స్టోరీస్. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఫ్రెషర్స్ జాబ్ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలని అయితే నేను ఇంపార్టెంట్ టిప్స్ షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. అండ్ ముందుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అంతేకాకుండా ఈ వీడియో ఇంకెవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా షేర్ అయితే చేసుకోండి. సో బీటెక్ గ్రాడ్యుయేట్స్ మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ రిలీవ్ అయిన తర్వాత అయినా ఇమీడియట్గా ఈ 3 ఎగ్జామ్స్ అయితే ఫస్ట్ రాయండి. ఈ 3 ఎగ్జామ్స్లో ఎనీ 2 ఆర్ ఎనీ 1 ఎగ్జామ్ రాసినా వెల్ అండ్ గుడ్. ఆమ్క్యాట్, ఈలిట్మస్ అండ్ ఎన్క్యూటీ. నేనైతే డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ నేమ్స్ ఇస్తాను. లైక్ మీరు దాని వెబ్సైట్స్ కూడా నేను ఫైండ్ అవుట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎగ్జామినేషన్ ఫీ లైక్ 800 to 1500 ఇన్ బిట్వీన్ ఉంటుంది. మీరు ఈ ఎగ్జామ్ రాయటం వలన మీకు చాలా టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూకే పిలుస్తుందండి. లైక్ ఇంకా రిటర్న్ పార్ట్ ఏమీ లేకుండా. సో ఇందులో మీరు మినిమం స్కోర్ చేయాలి. ఇందులో ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవి కొంచెం లిటిల్ బిట్ ఉంటుంది. బీయింగ్ ఫ్రెషర్స్ మీకు ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయరు. సో మీరు ఇందులో మినిమం యావరేజ్ స్కోర్ తెచ్చుకుంటే డెఫినెట్గా మీకు టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ డైరెక్ట్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వెల్ ప్రిపేర్డ్ సివి ఆర్ రెజ్యూమే. మీరు వన్స్ గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చేలోపే మీరు ఒక మంచి ఫార్మాట్తో రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి. సో మీ రెజ్యూమ్లోని ఫస్ట్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండాలి. ఆ నెంబర్కి మీరు రీచ్ అవుట్ అయ్యేలాగా ఉండాలి. అండ్ మెయిల్ ఐడి కూడా మీరు రీచ్ అవుట్ అయ్యేలాగా ఉండేలా చూసుకోండి. అండ్ దెన్ మీ సమ్మరీ గురించి, తర్వాత మీరు ఏ బ్యాక్గ్రౌండ్, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మీ స్ట్రెంగ్స్, మీ వీక్నెస్, మీ గోల్, అండ్ కాలేజ్లో మీరు వర్క్ చేసిన ప్రాజెక్ట్స్, మీ అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే హెచ్ఆర్ ఒకళ్ళ ప్రొఫైల్ పిక్ చేసుకునేటప్పుడు రెజ్యూమే అనేది చాలా ఎఫెక్టివ్గా, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ మీ హై లెవెల్ బ్యాక్గ్రౌండ్ అంతా రెజ్యూమ్లో ప్రెజెంట్ అయ్యేలాగా మీరు చూసుకుంటే సరిపోతుంది. సో దట్ ఆ ఇంప్రెషన్ బేసిస్ మీ రెజ్యూమే అయితే పిక్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా కానీ ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని అడిగేది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. చాలామంది వాళ్ళకి పర్సంటేజ్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, కానీ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్స్ వలన వాళ్ళలో కాన్ఫిడెన్స్ వాళ్ళు లో అయిపోతారు. లైక్ నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, లేకపోతే నాకు ప్రాపర్ ఇంగ్లీష్ రాదు అని కొంచెం నేను సెలెక్ట్ అవ్వగలనా లేదా అనే టెన్షన్ డైలమాలోకి వెళ్ళిపోతారు. సో మీకు కాలేజ్లో యావరేజ్ పర్సంటేజ్ ఉండి మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ పర్సన్ అయితే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో నేను చెప్తాను. నాకు తెలిసి మీరు థర్డ్ ఇయర్ నుంచి కూడా మీ ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ అది బట్లర్ ఇంగ్లీష్ అయినా ఓకే. సో దట్ మీరు అలా ఇంగ్లీష్లో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం వల్ల నెమ్మదిగా మీ స్పీకింగ్ లెవెల్స్ అండ్ మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా డెవలప్ అవుతాయన్నమాట. సో దట్ ఒక్కసారి మీరు మార్కెట్లోకి వచ్చేసిన తర్వాత నాకు ఇంగ్లీష్ రాదు అని నర్వ్స్ అయితే ఫీల్ అవ్వద్దు. సో ఇదైతే బెస్ట్ ప్రాక్టీస్. ఇన్ కేస్ అలా కూడా కాలేదు, ఇంకా మీకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అటెండ్ అవ్వాలి, మీరు రిలీవ్ అయిపోయారు అనుకుంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ గురించి ఒక మిర్రర్ ముందు నించొని ఆ మిర్రర్ని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే హెచ్ఆర్ అనుకోండి. ఆ పర్సన్ హెచ్ఆర్ లాగా ఇమాజిన్ చేసుకొని ఆ మిర్రర్ ముందు మీరు నించొని ఇన్ కేస్ మీకు హెచ్ఆర్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీరు ఎలా ఆన్సర్ చేస్తారు నోట్ చేసుకోండి. ఫస్ట్ ఒక బుక్ మీద రాసుకోండి, మైండ్లో రీడ్ చేసుకోండి. అండ్ దెన్ మిర్రర్ ముందు బై హర్ట్ చేసినట్టుగా కాకుండా చాలా న్యాచురల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే ఇక టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఎలా చెప్పాలో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ని ఇస్తాను. హాయ్, thank you for giving me an opportunity to introduce about myself. This is Poonima and I am based out of Hyderabad location. I recently graduated in Electronics and Communication Engineering from ABC College in XYZ location. In my academics, I have gained fundamental knowledge in programming languages and ability in problem solving skills. In addition to that, I have also worked in 2 major projects. When coming to my achievements, I have given a paper presentation on XYZ topic in so-and-so college and gained second prize and certificate of appreciation. My strengths are I'm a quick learner, I easily mingle with the people, adaptability and flexibility towards the new things, teamwork and collaboration, love to interact with a different culture of people. Coming to my weakness, I dedicatedly work on one task until the issue gets resolved. My hobbies are I love cooking, listening to music, playing badminton. And yeah, this is the high level background of me. Over to you and thank you. అయితే మీ గురించి కొంచెం బ్రీఫ్గా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో కాన్ఫిడెంట్గా మాట్లాడాలి.
రెజ్యూమ్లో ఏమైతే పెడతారో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో ఏమైతే చెప్తారో ఆ పాయింట్స్కి మాత్రం మీరు స్టిక్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్ చేసుకోగలిగేలాగా చూసుకోండి. మీలో మీరు ప్రిపేర్ అవ్వండి. లైక్ మీరే హెచ్ఆర్ అయితే ఎలా క్వశ్చన్ చేస్తారు అండ్ మీరే ఇంటర్వ్యూ అటెండ్ అయిన పర్సన్ అయితే ఎలా ఆన్సర్ చేస్తారు. సో ఈ 2 థింగ్స్ కూడా మీ మైండ్లో మీరు రన్ చేసుకుంటూ డ్రిల్ చేసుకుంటూ ఉండండి. సో దట్ మీకు చాలా ఐడియాస్ వస్తాయి. లేదు అంటే పేపర్ పెన్ పెట్టండి. ఇంకా వీడియోస్ ఏమైనా రిఫరల్ వీడియోస్ ఉంటే చూడండి, గూగుల్ చేయండి. మీకు చాలా ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్ బేస్ చేసుకొని మీ ఇంట్రెస్ట్కి ఏమైతే మ్యాచ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మీ స్ట్రెంగ్స్, వీక్నెస్ అవి యాడ్ చేసుకోండి. అండ్ హాబీస్ కూడా అలానే యాడ్ చేసుకోండి. తర్వాత మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయిన కంపెనీ గురించి అయితే ఫ్యూ లైన్స్ ఆ కంపెనీ గురించి అయితే మీరు తెలుసుకోండి. తర్వాత జస్ట్ ఏ మినిట్ అంటే ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ గురించి 1 మినిట్ అయితే మిమ్మల్ని మాట్లాడమంటారు. లైక్ ఎడ్యుకేషన్ బెటరా, లేకపోతే ఉమెన్స్ కాలేజ్ బెటరా, లేకపోతే పాలిటిక్స్ రిలేటెడ్ కానీ కాలేజ్ రిలేటెడ్ కానీ ఏదో ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ గురించి 1 మినిట్ మాట్లాడతారు. సో ఆ 1 మినిట్ టాపిక్ కూడా మీరు ఏదైనా సరే ప్రిపేర్డ్గా ఉండండి. ప్రిపేర్ అయిందే వాళ్ళు ఇస్తారని అయితే కాదు, బట్ ఏంటి అంటే మీరు ఏదో ఒకటి అట్లా ప్రిపేర్ అవ్వటం వల్ల మీకు ఐడియాస్ అయితే డెవలప్ అవుతాయి. ఇంకా కొన్ని ఇంటర్వ్యూస్లో అయితే గ్రూప్ డిస్కషన్స్ పెడతారు. ఇప్పుడైతే వర్చువల్ ఇంటర్వ్యూస్ కాబట్టి గ్రూప్ డిస్కషన్స్ ఉన్నాయో లేదో నాకు ఐడియా లేదు. బట్ ఇన్ కేస్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అయితే గ్రూప్ డిస్కషన్స్ ఉండేటప్పుడు మేక్ షూర్ దట్ మీరు ఐ కాంటాక్ట్ మిగతా టీమ్మేట్స్తో కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసేలాగా చూడండి. అండ్ గ్రూప్ డిస్కషన్లో మీరు ఏదో ఒకటి మాట్లాడటానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆల్ అవుట్ యువర్ ఇంటర్వ్యూ మీరైతే ప్యానెల్తో హెచ్ఆర్తో ప్రాపర్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. చాలా స్టిఫ్గా అంటే ఒబీడియంట్గా కూర్చోవాలి. అండ్ చిన్న స్మైల్ అయితే ఫేస్ పైన మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఫ్యూ మోర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ వే డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years, వై డూ వీ వాంట్ టు హైర్ యూ అని ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి అయితే ప్రిపేర్ అవ్వండి. నేను మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి అంటే నా స్కిల్ సెట్స్కి మీ కంపెనీలో ఆపర్చునిటీ బెస్ట్ ఫిట్ అవుతుంది అండ్ నా నాలెడ్జ్ ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నట్లయితే ఆన్సర్ చేయండి. ఇన్ నెక్స్ట్ 5 years మీరు ఎక్కడ ఉండాలి అనుకుంటున్నారో అని అడిగితే మాత్రం దానికి నెక్స్ట్ 5 yearsలోని నేను ఇప్పుడున్న దానికంటే బెటర్ లెర్నింగ్ అండ్ బెటర్ స్కిల్స్తోని ఇంకా నన్ను నేను అప్ స్కిల్ చేసుకొని నాకున్న నాలెడ్జ్ని నా టీమ్మేట్స్కి కూడా నేను షేర్ చేసుకునే పొజిషన్లో ఉంటానని నేను అనుకుంటున్నాను అని అలా ఆన్సర్ చేయండి. అంతే. ఈ టిప్స్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే గివ్ ఎ బిగ్ థమ్స్ అప్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ అంటిల్ దెన్ బై బాయ్.